హలో ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మళ్ళీ ఇంకొక జాబ్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఆ జాబ్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్, అలాగే ఏజ్ అంటే తదితర వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆ జాబ్ వచ్చేసి ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అయితే వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ విభాగాల్లో సివిల్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఈసారి వాళ్ళ ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 2 వరకు అయితే ఉంది. సో ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీజు కూడా అక్టోబర్ 2 వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 3 వరకు కూడా ఇచ్చారు. సో టోటల్గా వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 2 వరకు, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అక్టోబర్ 3 వరకు కూడా అయితే మనం పే చేయొచ్చు. దాని కరెక్షన్ వచ్చేసి అక్టోబర్ 4th రోజు అయితే కరెక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి 2 పేపర్లలో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి నవంబర్లో CBT టెస్ట్ పెడతామని చెప్పారు. తర్వాత మిగతా ఎగ్జామ్స్ పెడతామని కూడా చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వేకెన్సీస్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్ BROలో, అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో CPWలో, అలాగే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో. సో వీటన్నిటిలో కూడా జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్లో కూడా సివిల్ అండ్ మెకానికల్ పోస్టులు అయితే వేకెన్సీగా ఉంటే, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టులో మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మిలిటరీ ఇంజనీరింగ్, అలాగే మినిస్టర్ ఆఫ్ వాటర్స్ అండ్ స్విప్పింగ్, ఈ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రిజర్వేషన్ కూడా యాక్చువల్గానే SC/STకి 5 years, OBCలకు 3 years, జనరల్గా అయితే వాళ్ళు సూచించిన ఏ విధంగా అయితే ఉంటుంది. ఆ సంబంధించిన ఏజ్ వచ్చేసి మనం చూద్దాము. అలాగే ఏ రిజర్వేషన్కి వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఇక్కడ కొన్ని పోస్టులకు అయితే కొందరికి అయితే ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఎందుకంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో కానీ అలాంటి కొన్ని డిపార్ట్మెంట్లో, మిలిటరీ డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి సో మినిమం స్టాండర్డ్స్ అయితే వాళ్ళు ఫాలో కావాలి. ఇక్కడ వాళ్ళు అదే ఇచ్చారు. జూనియర్ ఇంజనీరింగ్కి వచ్చేసి సివిల్ వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చేసి S/ST/WB అని చెప్పి ఇచ్చారు. డిజబిలిటీ వచ్చేసి వాళ్ళు ఉంటే ఎలిజిబిలిటీ కాదని కూడా చెప్పారు. ఇక్కడ SC/ST/KC అంటే ఏంటంటే క్లియర్గా ఇచ్చారు. H అంటే హియరింగ్ అని చెప్పేసి, RW అంటే రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పేసి, KC అంటే నీలింగ్ అండ్ క్రచింగ్ అని చెప్పేసి, S అంటే సిట్టింగ్, W అంటే వాకింగ్ అని చెప్పారు. సో మినిమం వచ్చేసి ఈ స్టాండర్డ్స్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవకాశం ఉంటుంది. మినిమం అయితే వాకింగ్ అయితే, లేకపోతే బెండింగ్ కానీ ఇవన్నీ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళలో కొన్ని వాటికి ఎలిజిబిలిటీ లేదని కూడా చెప్పారు. మీకు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలిజిబిలిటీలో ఖచ్చితంగా నేషనాలిటీ కిందకి చూసుకున్నప్పుడైతే అతను సిటిజన్ ఇండియాకి సంబంధించిన, లేకపోతే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, భూటాన్కి సంబంధించిన అయితే ఉండాలి. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ ఇచ్చారు కాబట్టి సో ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనము BROకి పెట్టేటప్పుడు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ దానికి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఇచ్చినా సరే వాళ్ళు రిజల్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చేసారు. BROలో వచ్చేసి 30 years వరకు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో 32 years వరకు, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో 30 వరకు, సెంట్రల్ వాటర్ కమిషన్లో 32 వరకు, డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్లో 30 వరకు, ఫరక్కా బ్యారేజ్లో 30 వరకు ఇచ్చారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో 30 వరకు ఇస్తే, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో 30 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్లో కూడా 30 వరకు అయితే ఇచ్చారు. మ్యాక్సిమం 30 వరకు అయితే ఇచ్చారు. ఒక స్పెసిఫిక్గా ఒక 2 డిపార్ట్మెంట్స్కి 32 వరకు అయితే ఇచ్చారు. దీంతోపాటు అడిషనల్గా SC/ST వాళ్ళకి 5 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years ఉంటుంది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OBC అయితే 13 years, SC/ST అయితే 15 years అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ ఎక్స్ సర్వీస్ మనకి 3 years ప్లస్ సర్వీస్ ఎన్ని రోజులు చేస్తే అంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అడిషనల్గా ఇంకో 2 ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో డిఫెన్స్ పర్సనల్, డిజబుల్డ్ అయితే దానికి సంబంధించినటువంటి ఏ డిజబుల్కి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్ అయితే ఎంత, ఒకవేళ ఆ క్యాండిడేట్ వచ్చేసి SC/STకి చెందిన వారైతే ఎంత అని చెప్పేసి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అడిషనల్గా కొన్ని ఒకవేళ ఆర్మీలో ఉన్న వాళ్ళకు, లేకపోతే ఆర్మీలో పనిచేసే స్టాఫ్స్ యొక్క స్పౌస్ కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు.
అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అవి జనరల్గా క్యాస్ట్ ఇన్కమ్ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తారో అందరూ మనకు తెలుసు. అలాగే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ కూడా మనం అందుబాటులో అయితే ఉంచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రమే, ఇప్పుడైతే అవసరం లేదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ వచ్చేసి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ అన్న చేసి ఉండాలి, లేకపోతే 3 years డిప్లొమా చేసి ఉన్న సివిల్లో డిప్లొమా చేసి ఉంటే దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది లేకుంటే ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే జూనియర్ ఇంజనీర్ వచ్చేసి మీ ఇందులోనే ఎలక్ట్రికల్కి మాత్రం రోడ్ ఆర్గనైజేషన్లో సేమ్ బీటెక్ చేసి ఉండాలి, లేకపోతే డిప్లొమా చేసి ఉంటే 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సివిల్ కూడా సేమ్ అంతే, డిప్లొమా చేసి ఉండాలి, 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో. జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసి సిపిడబ్ల్యూడీలో డిప్లొమా చేస్తే సరిపోతుంది, సివిల్లో అది మాత్రం చేసి ఉంటే సరిపోతుంది. అలాగే ఎలక్ట్రికల్ కూడా సిపిడబ్ల్యూడీలో డిప్లొమా చేస్తే సరిపోతుంది ఎలక్ట్రికల్లో. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో వాటిలో జాబ్ కూడా డిప్లొమా చేస్తే సరిపోతుంది సంబంధిత విభాగంలో. సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్. సో ఇక్కడ అదే ఇచ్చారు. సెంట్రల్ వాటర్ పవర్ సప్లై రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి అయితే డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ ఇచ్చారు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేకుండా పర్లేదని కూడా చెప్పారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వాటర్ కమిషన్లో ఖచ్చితంగా డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పారు ఒకవేళ మెకానికల్ కోర్స్కి అయితే. అలాగే క్వాలిటేటివ్ అష్యూరెన్స్ నేవల్ డిపార్ట్మెంట్లో అయితే బీటెక్ ఉండాలి, లేకపోతే 3 years డిప్లొమా కోర్స్ చేస్తే వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరము. నెక్స్ట్ అదే జూనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్లో మెకానికల్ అయితే డిప్లొమా చేస్తే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఓన్లీ బీటెక్ చేసినా కూడా ఎలిజిబులే. అదే సివిల్ చేసినా కూడా సేమ్ అదే. ఫరకా బ్యారేజ్లో వాళ్ళకి జస్ట్ డిప్లొమా చేయించిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ ఇచ్చాడు. సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్. జస్ట్ 3 విభాగాల్లో జస్ట్ డిప్లొమా చేస్తే ఎలిజిబుల్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మాత్రం మళ్ళీ ఇంతకుముందు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. బీటెక్ చేస్తుంటే సరిపోతుంది సివిల్ విభాగంలో, లేకపోతే 3 years డిప్లొమా చేస్తే ఖచ్చితంగా 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరమని చెప్పాడు. సేమ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎలక్ట్రికల్ విభాగంలో కూడా సేమ్ రూల్సే. బీటెక్ ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి, లేకపోతే డిప్లొమా చేస్తే మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో డిప్లొమా చేస్తే సరిపోతుందని చెప్పాడు ఎలక్ట్రికల్ సివిల్ విభాగాలకు. మెకానికల్ విభాగాలకు కూడా సేమ్, మిగతా అన్ని పోస్టులకు కూడా డిప్లొమా చేస్తే సరిపోతుందని చెప్పాడు. ఈ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్లో కానీ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అన్నింటిలో కూడా డిప్లొమా చేస్తే సరిపోతుందని చెప్పాడు. ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ అన్నిటికి కూడా. కాబట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, లేకపోతే మీకున్న డిగ్రీని బట్టి ఏ పోస్ట్కి మీకు ఎలిజిబుల్ దాన్ని బట్టి చూసుకోవాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ చూసుకున్నట్లయితే జనరల్గా ఎస్ఎస్సి ఫీజు అనేది 100 rupees అయితే ఉంటుంది ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం ఎలాంటి ఫీజు అయితే ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అప్లై చేసినప్పుడు మాత్రం ఫోటో సైజు అలాగే సిగ్నేచరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అంతకన్నా ముందర రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. సో అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే జనరల్గా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కామన్గానే ఉంటుంది. సో జనరల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మెయిన్ సిటీస్ అందిస్తారు, అలాగే తెలంగాణ నుంచి కూడా తెలంగాణలో ముఖ్య పట్టణాలు కూడా వేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏ సెంటర్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా వాళ్ళు చూస్ చేసుకున్నారో చూద్దాము. సో జనరల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకి వస్తుంది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా విశాఖపట్నం కానీ, విశాఖపట్నంతో పాటు కర్నూలు, చీరాల, విజయవాడ, తిరుపతి, సో ఇలాంటి ముఖ్య పట్టణాలు అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. దాంతోపాటు మిగతా పట్టణాలు కూడా ఉంటాయి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ పట్టణాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. అలాగే తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ నుంచి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ అయితే వాళ్ళు 3 పట్టణాలుగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లే ఇందులో పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్గా ఎస్ఎస్సి వాళ్ళు చెక్ చేసే సిలబస్తో పాటు అడిషనల్గా వాళ్ళకి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్, ఆథమెటిక్ రీజనింగ్, అలాగే జిఎస్తో పాటు వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆథమెటిక్ రీజనింగ్, జిఎస్ 50-50 మార్క్స్, 100 మార్క్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 2 hours టైం అయితే ఇస్తారు. అలాగే రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది.
వాటికి సంబంధించినటువంటి పేపర్ కూడా రాయాల్సి ఉంటుంది. థియరీ పేపర్ అది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే సిలబస్ వచ్చేసి ఆథమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధిత సిలబస్ వచ్చేసి స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే ఉంటుంది. సో ఈ సిలబస్ కాపీని అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నట్లయితే మీకు అంటే ఒక ఐడియా వస్తుంది మీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పేపర్ 2 సిలబస్ వచ్చేసి చూసుకున్నట్లయితే పేపర్ 2 వచ్చేసి కంప్లీట్గా డిస్క్రిప్టివ్ అయితే ఉంటుంది. సో ఇందులో బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్తో పాటు మనకు సబ్జెక్ట్ కంటెంట్ కూడా చెక్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి తగ్గట్టు అయితే మా ప్రిపరేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అయితే చెప్పండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్